అక్కడికి జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఓవైపు హైడ్రా, మరోవైపు జీహెచ్ఎంసీ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ చిత్రపురి కాలనీలో హైటెన్షన్ నెలకొంది. అక్రమ నిర్మాణాల్ని కూల్చేసే పనిలో పడ్డారు అధికారులు. 7 విల్లాలకు అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. దీంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు హైడ్రా తీరుని తప్పుపడుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. హైడ్రా ఆలోచన బాగున్నా ఆచరణలో మాత్రం సరిగ్గా లేదన్నారు. చెరువుల్ని కాపాడాలి, అక్రమ కట్టడాల్ని కూల్చాలి, కానీ అనుమతులు ఇచ్చిన అధికారులను ఏం చేస్తారని ప్రశ్నించారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముందు చెప్పాలన్నారు. అలాగే హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ అనుమతి పొందిన వాటిని ఎలా కూలుస్తారంటూ క్వశ్చన్ చేశారు. రాజకీయ నాయకులు, అధికారులు కలిసి చేసిన తప్పులకు సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. హైడ్రా చర్యలతో సామాన్య జనం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు. అటుగా మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. లక్ష్మీకాంత్, బీజేపీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నట్లుగా అక్రమ కూల్చివేతలకు సంబంధించి ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా? ప్రస్తుతం మనం చిత్రపురి కాలనీలో ఉన్నాం. మణికొండ ఏరియాలో హైడ్రా గత కొద్ది రోజులుగా చేపడుతున్నటువంటి యాక్షన్ ఆపరేషన్తో మొత్తం కూడా కబ్జాదారులు దడతో వణికిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరుసగా చెరువులను, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అక్రమంగా బడా బిల్డింగ్లు నిర్మించిన నిర్మాణాలన్నింటి కూడా నేలమట్టం చేసేస్తుంది హైడ్రా యాక్షన్ మొత్తం రాజకీయంగా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ వ్యాప్తంగా కూడా హైదరాబాద్లో చేపట్టిన హైడ్రా యాక్షన్ మొత్తం కూడా తీవ్ర సంచలనంగా మారింది, హాట్ టాపిక్గా మారింది. హైడ్రా యాక్షన్ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు మణికొండ మున్సిపల్ ఏరియాలో చిత్రపురి కాలనీలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు ఈ చిత్రపురి కాలనీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన విల్లాస్ ఇవన్నీ కూడా. అయితే ఈ ప్రాంతంలో అక్రమంగా ప్రభుత్వ స్థలాలు ఏవైతే పార్కు స్థలాలకు ఇచ్చింటారో ఆ స్థలాల్లో విల్లాలు నిర్మించి బ్లాక్లో దాదాపు ఒక్కొక్క విల్లా 2 కోట్ల రూపాయలకు అమ్మాలని ఇక్కడ సొసైటీలో కొంతమంది కుట్ర పన్ని ఈ విధంగా చేయడంతో స్థానిక మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. అయితే చివరికి అధికారులు మొత్తం మీద నోటీసులు ఇచ్చి దీనికి సంబంధించి కొంతమంది పోరాటం చేయడం ఫలితంగా కోర్టు ద్వారా ఆదేశాలు అందడంతో ఈ విధంగా విల్లాస్ని మొత్తం నిలవటం చేస్తున్నారు. మొత్తం టార్గెట్ దాదాపు 7 విల్లాస్ ఉన్నాయి. మీరు కోర్టుకు పోయిన ద్వారానే ఇదంతా కూడా యాక్షన్ జరుగుతుందా? అంతకుముందు స్పందించలేదు అధికారులు? అవును, అంటే ఈ ఏవైతే 225 విల్లాలలో ఒక 6 విల్లాలు ఎగస్ట్రా కట్టారు. అవి హెచ్ఎండిఏ పర్మిషన్ లేదనని అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు మణికొండ మున్సిపాలిటీకి ఇవి మొత్తం డిస్మాండిల్ చేయమని ఇచ్చారు. దాంట్లో 6 విల్లాలలో ఈ ఒకటి ఈరోజు కూల్ చేస్తున్నారు. జనరల్గా కూడా హైడ్రా అనేది ద్వారా అనేసి అంటున్నారు. అది హైడ్రా ద్వారా కాదు, కాకపోతే ఓన్లీ కోర్టు ద్వారానే వచ్చిన ఆర్డర్ ఇది. రెండోది జీవో ప్రకారంగా 1525 ఎస్ఎఫ్టీ కట్టారు. 2250 ఎస్ఎఫ్టీ కట్టే మాత్రము పర్మిషన్ లేదు అని అనేసి ఒకటి నడుస్తుంది. దానికి సంబంధించింది రివైజ్డ్ లేఅవుట్కి పెట్టారని తెలిసింది. ఈ 67 ఎకరాల 16 గుంటలల్లో జనరల్గా ఈ రోజెస్ ఏవైతే 6 ఉన్నాయో అవి డిస్మాండిల్ చేయమని గతంలో ఇచ్చినా కూడా మణికొండ మున్సిపాలిటీ మళ్ళీ మేము రీసెంట్గా కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ 6 రోజులలో ఈ రోజు ఇప్పుడు ఇది ఇది సిచ్యువేషన్. మొత్తం మీద మనం చూడొచ్చు, ఇట్లాంటి విల్లాసు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు దాదాపు 60 ఎకరాలకు పైగా ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాంతంలో 233 విల్లాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క విల్లా ఇక్కడ అసోసియేషన్ తరఫున అయితే దాదాపు ఒక 50 లక్షల వరకు ఉంటుంది. కానీ బ్లాక్లో ప్రభుత్వ స్థలాలు ఏదైతే పార్కు స్థలాలు పిల్లలు ఆడుకోవడానికి, క్రీడల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను మొత్తం కూడా 7 ప్రాంతాల్లో విల్లాలు కట్టి దాదాపు 14 కోట్ల రూపాయలకు విక్రయించడానికి కుట్ర జరగడంతో ఆ కంప్లైంట్ నేపథ్యంలో మొత్తం ఇక్కడ మణికొండ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు వచ్చి మొత్తం కూడా కూల్చేస్తున్నారు. అయితే ఒక్కటే టార్గెట్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ స్థలాలు కావచ్చు, చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడం విషయంలో సీరియస్గా తీసుకుంటున్నారు. ఈరోజు చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలతో ఒకరు వరదల్లో కొట్టుకుపోయి చనిపోయిన సంఘటనలు. ఇలాంటి సంఘటనలు కారణం చెరువుల్లోకి మనం వెళ్ళడంతో చెరువులు నివాస ప్రాంతాల్లోకి వచ్చేసి జనాన్ని బలి తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే హైడ్రా రంగంలో దిగింది. హైడ్రా ఆదర్శంగా తీసుకొని ఇక మిగతా మున్సిపాలిటీలు కూడా ఈ విధంగా యాక్షన్ తీసుకుంటున్నాయని మనం భావించవచ్చు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా హైడ్రా యాక్షన్ని స్వాగతిస్తున్నారు. కానీ పర్మిషన్లు ఉన్న హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ ఇచ్చిన వాటిని కుప్పకూల్చరాదని గట్టిగా చెప్తున్నారు. అయితే ఇలా రాజకీయంగా కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి యాక్షన్ మరి చేపడతారో అధికార యంత్రాంగం చూడాలి. రైట్ లక్ష్మీకాంత్.